నమస్తే అండి. ఇక్కడ నిశ్చితార్థం ఫంక్షన్కి వచ్చానండి. ఇక్కడ మా షాప్ దగ్గరలో ఉండే వాళ్ళదే అనమాట నిశ్చితార్థం ఫంక్షన్ హాల్ కూడా దగ్గరనే అండి. అందుకని ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు అనమాట పెళ్లి కూతురికి సమర్పించేవి లడ్డు, గాజులు, పువ్వులు, అది పౌడరు అవన్నీ సమర్పిస్తారు కదండి. అవన్నీ పట్టుకొని వచ్చేస్తున్నారు. అవి స్టేజ్ మీద పెట్టేశారనమాట. స్టేజ్ మీద పెట్టేసినాక వాళ్ళ ప్రార్థన అనమాట. ప్రార్థన మగవారందరూ వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పెళ్లి కొడుకు అందు కూర్చొని ప్రార్థన అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా పెళ్లి కూతుర్ని ముందు పెళ్లి కొడుకుకి చేశారండి సాంగ్యము. తర్వాత పెళ్లి కూతురికి చేస్తూ ఉన్నారు. పెళ్లి కొడుకు వాళ్ళు తెచ్చినవి పెళ్లి కూతురు దగ్గర పెట్టేసి సాంగ్యం చేస్తున్నారు. పెళ్లి కూతురు వాళ్ళు తెచ్చిన స్వీట్స్ ఐటమ్ అవన్నీ పెళ్లి కొడుకు దగ్గర ఇక్కడ పెళ్లి కూతురు పక్కన అనమాట తోడి పెళ్లి కూతురు కూర్చొని ఇంకా సాంగ్యం చేసేసారనమాట. ఇంకా అది అయిపోయింది అనమాట నిశ్చితార్థం ఫంక్షన్. ఇంకా ఆ ఫంక్షన్లోనే పాపది అన్నప్రాసన ఉందనేసి ఇక్కడ అన్నప్రాసన కార్యక్రమం చేస్తున్నారండి. వాళ్ళ మేనమామ అనమాట పాపకి అన్నప్రాసన చేపిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసానండి. షాప్ దగ్గర ఇంకా ఇది బుట్ట అల్లేస్తున్నానండి. పింక్ కలర్ అంతా కాంబినేషన్ అనమాట. బుట్ట అంతా పింక్ కలర్లోనే అల్లేస్తున్నానండి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే తీయలేదు, సగం వరకు అల్లాను అనమాట. ఇదంతా పింక్ కలరే అల్లేసాను. ఇంకా షాప్లో కూడా బుట్టలు సేల్ పెట్టేశానండి. 3 బుట్టలు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఇప్పుడు అల్లేది 4వ బుట్ట అనమాట. ఇట్లా ఇంకా స్కూల్ ఓపెనింగ్ అయినాయంటే ఇంకా బుట్టలు ఎక్కువగానే పోతూ ఉంటాయండి, వైర్ బుట్టలు. అందుకనేసి ఇంకా ముందుగానే అల్లి పెట్టేసుకోవాలండి. ప్రస్తుతానికైతే ఇంకా వైర్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ప్రొద్దుటూరుకి వెళ్ళలేదన్నమాట. వెళ్ళినప్పుడు ఇంకా వైర్స్ అన్నీ తెచ్చేసుకోవాలండి. ఇక్కడ శనివారం కదండి, అందుకనే దేవుని మందిరము, దేవుని స్టాండు, దేవుని పటాలన్నీ శుభ్రంగా దుడిచేసేసానండి. ఇంకా స్వామి అమ్మవార్లకు అనమాట జాజి పూలు ఉన్నాయి కదండి చెట్టు, తులసి దళాలు శ్రీనివాసునికి ఆంజనేయ స్వామికి సమర్పించేసానండి. తర్వాత ఇక్కడ చేశానండి పరమాన్నం అనమాట, సేమియా పాయసం చేశాను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా. ఈ విధంగా ఉదయాన్నే కంప్లీట్ చేసేసుకున్నానండి శనివారం అయితే. ఇంకా తర్వాత ఆదివారము పిల్లలకి అనమాట ఫంక్షన్ పేరెంట్స్ మీటింగ్ ఉందండి. ఆ పేరెంట్స్ మీటింగ్ అనేది ఫంక్షన్ హాల్లో పెట్టేశారు. మా ఇంటికి దగ్గరలోనే ఉందండి ఫంక్షన్ హాల్ కూడా. ఆ ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అందరు చాలామంది వచ్చేసారండి. ఈ ఫంక్షన్ హాల్ ఫుల్గా అయిపోయిందనమాట. అంతమంది పేరెంట్స్ వచ్చారు. ఇది మీటింగ్ ఎందుకు అంటే పేరెంట్స్కి సైనిక్ కానీ, నమోదయ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ వాటి గురించి, వాటి ఎగ్జామ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ సారు వాళ్ళు వచ్చేసి దీపము అందుకు వెలిగించేశారు కొవ్వొత్తితో. తర్వాత ఇక్కడ ముందుగా స్టార్టింగ్లో ముందు వినాయకుని పూజ చేసుకోవాలి కదండి. ఇంకా ఇక్కడ వినాయకుడు అందుకు ఏం లేరు కాబట్టి వినాయకుని పాట పాడుతున్నారు పిల్లలు అనమాట ఇద్దరు. ఇంకా వినాయకుని పాట పాడినాక పిల్లలు డ్యాన్స్ కూడా వేశారండి. అది మిస్ అయింది క్లిప్పింగ్ అనమాట. ఇంకా ఇది సోమవారం అనమాట, అక్షయ తృతీయ రోజు. సోమవారం అక్షయ తృతీయ వచ్చింది కదండి మనకి. అందుకు ఉదయాన్నే పేడగల్లాపంతా చల్లేసి సింపుల్గా ముగ్గేసానండి. తర్వాత గడప దగ్గర కానీ గడప పూజ కానీ అందుకు చేసేసుకున్నానండి. గడప ముందర ముగ్గు అందుకు పెట్టేసుకున్నానండి. తర్వాత పూజా మందిరంలో ఇంకా 100 వరహాల పూలు ఉన్నాయండి. మా షాపు ఓనర్ వాళ్ళకి అనమాట 100 వరహాల పూలు తీసుకెళ్ళాను అనమాట స్వామి అమ్మవార్లకు సమర్పించడానికి. ఇక్కడ జాజి పూలు తక్కువనే ఉన్నాయండి, అందుకనే 100 వరహాల పూలు అలంకరించేశాను స్వామి అమ్మవార్లకు అనమాట. ఈరోజు అక్షయ తృతీయ కదండి. అక్షయ తృతీయ రోజు చాలామంది చాలా విధాలుగా వాళ్ళకు తోచినట్టు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టించి వాళ్ళు ఏవైనా కానీ కొనగలుగుతారండి. ఆ రోజు కొంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది అయితే బంగారు ఎంతో కొద్దిగా కొంటారు. మేమైతే ఏ బంగారు కొనలేదండి. అక్షయ తృతీయ రోజు పసుపు, కుంకుమ, గాజులు అవి స్వామి అమ్మవార్ల దగ్గర పెట్టేసి పూజ చేసుకున్నాను అనమాట. ఈ అక్షయ తృతీయకు మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారండి? మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. సోమవారం ఉదయమే చేసేసుకున్నాను.
ఈరోజు స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పాలు సమర్పించి పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు? లేదా గుడికి వెళ్ళినారా? లేదా బంగారం కొన్నారా? లేదా ఇంకేమన్నా వస్తువులు కొన్నారా? మేమైతే పసుపు కుంకుమ గాజులు కొన్నానండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి.